నేను నా కళ్ళారా ఇన్ని మందిని చూశాను నేను ప్రపంచం అంతా. అది మగతనం లేని మగవాళ్ళని. సో కాకపోతే ఈ అబ్బాయి ముళ్ళు లేని మగోడు. మగతనం ఉంది కానీ ముళ్ళు లేదు. ఆ ముళ్ళు ఎలా పోయింది అనేది ఇక్కడ సస్పెన్స్. చాలా బాగుంటుంది కథ అయితే. సో ఇది హిజ్రా, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో మనోడు శ్రీనివాసు కటిక పేదరికం. ఎంత పేదరికం అంటే అసలు తల్లిదండ్రులు కూలీనాలు చేసుకొని రెక్కాడతగానే డొక్కాడు. సో వీడు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నప్పుడు ఊర్లోని బాల్ ఏదైతే ఉంటుందో వరి బీజాలు, ఆ వరి బీజం ఒకటి చిదిగిపోయి పెద్దదైపోయింది. పెద్దదైపోతే ఆ ఆపరేషన్ ఇది బాగానే ఉంది, ఇది పెద్దదైపోతే ఒకటి తీసేశారు. ఒంటి వరి బీజంతో ఉండేవాడు, ఒంటి పిచ్చల వాడు అయిపోయాడు. సో అప్పుడు అది కూడా ఈడు ఏం చేశారంటే ఈ ఊర్లోని పకోడీలు జిలేబీలు అవన్నీ ఉంటాయి కదా శనగపిండి ఐటెంలు, అవన్నీ తినడం వల్ల ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇది డ్యామేజ్ అయిపోయి పొల దగ్గరికి తగిలిసింది ఇన్ఫెక్షన్. అంటే చీమి నెతుళ్ళు అన్నీ వచ్చేసరికి డాక్టర్ చెప్పాడు కోర్స్ తీసేయాలి, లేదంటే నీకే హెల్త్గా ఇంకా పాస్ పోసుకోవడానికి అవ్వదు, పైపులు పెట్టుకోవాలంటే డబ్బులు లేవు, దగ్గర 3 లక్షలు అవుతుంది. 3 లక్షలు అవుతుంది, ఎవరిస్తారు? సో ఎలా కాదని చెప్పి హిజ్రా అని చెప్పి ముంబై పారిపోయాడు. పేదోడు కదా, హిజ్రా కమ్యూనిటీ అని ముంబై పారిపోతే నేను హిజ్రా అని చెప్పి యాక్టింగ్ చేసి ఆ ముంబై హిజ్రా వాళ్ళ దగ్గర మోసం చేసి వాళ్ళ దగ్గర ఆపరేషన్ చేయించుకున్నాక ఆపరేషన్లో భాగంగా వాళ్ళు హిజ్రాయా అనుకొని వీడికి తీసేసి తర్వాత తీసేసాక ఒక్కరోజాలు పెట్టేశారు ప్లాస్టిక్వి. ఒక్కరోజాలు పెట్టేసి ఇంకా ముంబై రోడ్ల మీద అడుక్కోవడం మొదలుపెట్టాడు.